హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రివ్యూ బాక్స్. మనం ఇప్పటి వరకు చాలాసార్లు మన ఛానల్లో చెప్పుకున్నాం. మన తెలుగులో హిట్ అయిన చాలా సీరియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ 'బ్రహ్మముడి', 'త్రినయని', 'గుండె నిండా గుడిగంటలు' ఇవన్నీ బెంగాలీ నుంచో లేదా హిందీ నుంచో రీమేక్ అయినవి అని. మనల్ని రోజు ఎంటర్టైన్ చేస్తున్న ఆ కథలు మనవి కావు అని తెలిసాక మన కథలు ఎక్కడున్నాయి అని మీకు ఒక చిన్న వెలితి ఉండి ఉంటుంది. కానీ ఇప్పుడే అసలు సిసలు ట్విస్ట్. మీకు తెలుసా, మన తెలుగులో వచ్చిన కొన్ని సంచలన సీరియల్స్ ఇతర భాషల్లోకి కూడా డబ్ అవ్వడమే కాదు, ఏకంగా రీమేక్ అయి అక్కడ కూడా రికార్డ్ సృష్టించాయి. అవును, తెలుగు కథలకు అంత పవర్ ఉందన్నమాట. ఈరోజు వీడియోలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రైడ్ లాంటి ఇతర భాషలను ఏలిన ఆ తెలుగు హిట్ సీరియల్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది చూశాక మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే ఈ లిస్ట్లో ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ నేమ్ ముద్ద మందారం. జీ తెలుగులో వచ్చిన ఈ సీరియల్ తెలుగు రాష్ట్రాలలో క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంత కాదు. ఒక పక్క తెలుగు ఫ్యామిలీ ఎమోషన్స్తో నడిచిన ఈ కథ తమిళంలో 'సెంబరుతి' అనే పేరుతో జీ తమిళంలో రీమేక్ అయి అక్కడ కూడా నెంబర్ 1 సీరియల్గా నిలిచింది. తమిళ వాళ్ళు కూడా మన 'ముద్ద మందారం' కథకి, ఆ ఎమోషన్‌కి తెగ ఫిదా అయిపోయారు. అంతేకాదు మలయాళంలో కూడా 'సెంబరుతి' అనే పేరుతో రీమేక్ అయి అక్కడ కూడా మంచి హిట్ అయితే అయ్యింది. ఇది కదా మన తెలుగు కథ పవర్ అంటే. 'కార్తీక దీపం' మలయాళం నుండి వస్తే 'ముద్ద మందారం' తెలుగు నుండి ఇతర భాషలకు వెళ్ళింది. ఇక రెండోది, మహిళా శక్తిని చూపించిన రాధమ్మ కూతురు. రాధమ్మ పడే కష్టాలు, ఆమె కూతుర్ల పోరాటం మన తెలుగు ఆడియన్స్‌కి బాగా నచ్చాయి. ఈ కథ కూడా ఇతర భాషల వాళ్ళని ఆకట్టుకుంది. ముఖ్యంగా తమిళంలో 'మైనా' అనే పేరుతో రీమేక్ అయి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చిన కథ తమిళ ఫ్యామిలీస్‌కి కూడా బాగా నచ్చింది. ఇక ఇవి మాత్రమే కాకుండా మన చిన్ననాటి జ్ఞాపకం ఐకానిక్ సీరియల్ 'మొగలి రేకులు'. ఈ సీరియల్‌కి అప్పట్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది రీమేక్ కాకపోయినా ఇతర భాషల్లోకి డబ్ అయి అక్కడ కూడా ఒక వెలుగు వెలిగింది. ముఖ్యంగా తమిళంలో 'ముగలి రేగుల్' అనే పేరుతో డబ్ అయి పొలిమర్ టీవీలో ప్రసారం అయింది. తమిళ ఫ్యామిలీస్‌కి కూడా ఆర్‌కే క్యారెక్టర్‌కి, ఆ డ్రామాకి తెగ ఫిదా అయిపోయారు. అలాగే 'మొగలి రేకులు' కంటే ముందే వచ్చిన మరో ఐకానిక్ సీరియల్ 'చక్రవాకం'. ఈ కథ కూడా ఇతర భాషల్లోకి డబ్ అయింది. ముఖ్యంగా తమిళంలో 'చక్రవాగం' అనే పేరుతో డబ్ అయి పొలిమర్ టీవీలోని ప్రసారం అయింది. తెలుగులో ఉన్న సెంటిమెంటు, డ్రామా తమిళ ఆడియన్స్‌ని కూడా బాగా ఆకట్టుకున్నాయి. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు కాపీ సీరియల్స్ గురించే మాట్లాడుకున్నాం. కానీ మన తెలుగు కథలకు ఇతర భాషల వాళ్ళు కూడా ఫిదా అయిపోయారని ఈరోజు తెలుసుకుందాం. 'ముద్ద మందారం' సౌత్ మొత్తం ఏలిందంటే మన తెలుగు డైరెక్టర్ల, రైటర్ల కష్టానికి, ఒక ఎమోషన్‌కి ఉన్న పవర్ ఇదే. మీకు ఏమనిపించింది? మన తెలుగు కథలకు ఇతర భాషల వాళ్ళు కూడా కాపీ కొట్టడం ఇన్స్పైర్‌గా అనిపించిందా? లేదా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ ప్రైడ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. అందరికీ షేర్ చేసి తెలుగు కథల పవర్ చూపించండి. మన తెలుగు రివ్యూ బాక్స్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.